జై శ్రీరామ్. సరయూ నది. సరయూ నది గంగా నది యొక్క ఉపనది. ఈ సరయూ నదిని శారదా నది అని, సర్జూ నది అని అంటూ ఉంటారు. సరయూ ఎంత మృదుమధురమైన పేరు కదండి. శ్రీరామ నీనామం ఎంతో రుచిరా అన్నట్టుగానే ఈ సరయూ నది పేరు కూడా అంతే మృదుమధురంగా ఉంది. బహుశా శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రతి ఒక్క ఘట్టాలలో ఉన్నందుకు, ప్రత్యక్ష సాక్షి అయినందుకు ఇంత అందమైనటువంటి పేరు కలిగిందేమో అన్నట్టుగానే ఉంటుంది. ఎన్నో నదులు, పుణ్య నదులు ఉన్నప్పటికీ హైందవ మతస్థులు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రాణంగా కొలిచే దైవం శ్రీరామచంద్రుని జీవితంలో పెనవేసుకున్నందుకేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. సరయూ నది అనగానే తెలిసిన వాళ్ళకి గుర్తుకు వచ్చేది రామ జన్మభూమి అయోధ్య. ఈ సరయూ నదికి శ్రీరామునికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం అంతా ఇంత కాదు. ఒక మాటలో చెప్పాలంటే రాముని జనన మరణాలకు తనలో ఇముడ్చుకున్నటువంటి మహాతల్లి ఈ సరయూ నది. సరయూ నదిని సర్జూ నది కూడా అంటారని అనుకున్నాం కదండి. రాముని ఆటపాటలు, చదువు సంధ్యలు, యజ్ఞయాగాలు, క్రతువులు అన్నీ చివరికి రాముని యొక్క అవతార పరిసమాప్తి కూడా తనలోనే ఇముడ్చుకున్న ఈ సరయూ నది గొప్పతనం ఎంతటితో మనము చెప్పనలవి కాదు. మరి ఇంతటి రామునితో మహోన్నతమ అవినాభావ సంబంధమున్న అయోధ్య సరయూ నది గురించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో ఇప్పుడు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి ఒక్క లైక్ అండ్ షేర్ కూడా చేయండి ప్లీజ్. సర్జూ మయ్య ఒక్క రామునితోనే కాదు, మొత్తంగా ఇక్ష్వాకు వంశంతోనే అవినాభావ సంబంధం ఉంది. సరయూ నది హిమాలయంలో ఉన్నటువంటి మానస సరోవరం నుండి ఉద్భవించింది. ఈ నది పూర్వాంతం తెలియజేయాలనుకుంటే ముఖ్యంగా మనము ముందుగా మానస సరోవరం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకోవాల్సి ఉంటుంది. సూర్యవంశానికి చెందిన మాంధాత చక్రవర్తి భూదేవిని వెతుక్కుంటూ హిమాలయాలను దాటి మానస సరోవర క్షేత్రానికి వస్తాడు. అక్కడ భూమాత కనిపించకపోయేసరికి దర్శనం కోసం ఆ క్షేత్రాన్ని త్రవ్వటం మొదలు పెడతాడు. ఆ త్రవ్వకంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉన్నటువంటి గుర్తులు కనబడతాయి. మరింత భక్తి శ్రద్ధలతో ఆ క్షేత్రాన్ని త్రవ్వుతూ ఉంటాడు. అప్పుడు మాంధాత చక్రవర్తికి పూర్వం మరిత్యాది మహర్షుల కోసం బ్రహ్మదేవునికి కైలాస పర్వతం పైన ఒక సరస్సు ఉంటే బాగుండు అని మనస్సులో అలా అనుకోగానే వెంటనే సరోవరం ఉద్భవించింది. బ్రహ్మ మనస్సు నుండి ఉద్భవించిన నది కాబట్టి మానస సరోవరం అని పేరు వచ్చింది. అటువంటి మానస సరోవరం వారికి కనబడుతుంది. ఆ మహదానందంతో 160 యోజనాల పొడవు, 60 యోజనాల వెడల్పు, 10 యోజనాల లోతుతో ఆ మానస సరోవరాన్ని త్రవ్వి ఆ సరోవరాన్ని విష్ణు పాదాల నుండి పుట్టినటువంటి గంగానదితో మరియు 40,000 దివ్య తీర్థాలతో ఈ పావన మానస సరోవరాన్ని నింపుతాడు. ఈ రకంగా మహిమాన్వితమైనటువంటి మానస సరోవరం ఏర్పడింది. ఇంతటి గొప్ప మానస సరోవరం నుంచి ఉద్భవించి ప్రవహించటం వల్ల సరయూ నది అని పేరొచ్చింది. నారద పురాణం ప్రకారం సరయూ శ్రీ మహావిష్ణువు యొక్క ఎడమ పాదం నుండి పుట్టిందని చెప్పబడింది. ఈ నది సమీపంలో రుద్రుణ్ణి పూజిస్తే రుద్రతత్వాన్ని, విష్ణువును పూజిస్తే విష్ణుతత్వాన్ని పొందుతారని చెప్తూ ఉంటారు. అంతేకాదు, ఈ సర్జూ నదిలో స్నానం చేయగానే అశ్వమేధ యాగం చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో దానికన్నా 5 రెట్ల ఫలితం కలుగుతుందని నారద పురాణంలో ఉత్తర భాగంలో చెప్పబడింది. అలాగే ఋగ్వేదంలో యజ్ఞయాగాలకు పిలిచే 21 నదులలో ఈ సరయూ నది పేరు కూడా ఒకటిగా ఉంటుంది. ఈ నది అతి ప్రాచీనమైనది. రామాయణంలోని అతి ముఖ్యమైనటువంటి ఘట్టాలన్నీ కూడా ఈ సరయూ నది అమ్మ పరివాహక ప్రాంతంలోనే జరిగాయి. అందులో అతి ముఖ్యమైనవి అయోధ్య నగర నిర్మాణం. దశరథ మహారాజు భ్రమతో మునికుమారుణ్ణి వధించటం కూడా ఇక్కడే జరిగింది. పుత్ర సంతానం కోసం అశ్వమేధ యాగం చేయడం, విశ్వామిత్ర మహర్షి రామునికి, లక్ష్మణునికి సరయూ నది జలాలతోనే ఆచమనం చేయించటం, సరయూ నదీ తీరంలోనే రాత్రి నిద్రించటం, రామలక్ష్మణులు గంగానది, సరయూ నదుల సంగమాన్ని దర్శించటం, చివరికి శ్రీరాముని అవతార పరిసమాప్తి, లక్ష్మణి యొక్క అవతార సమాప్తి కూడా ఈ నదిలోనే జరిగింది.
సరయూ నదిని సర్జూ నది అని, గోగ్రా నది అని, బ్రహ్మఘాట్, దేవ, గోగ్ర, గర్గరాయ నది అని పిలుస్తూ ఉంటారు. ఇంతటి ప్రాముఖ్యత, పుణ్యం ఉన్నటువంటి సరయూ నదికి ప్రతిరోజు కూడా సరయూ హారతులు ఇస్తూ ఉంటారు. ఈ సరయూ హారతులు కాశీలోని గంగమ్మ తల్లికిచ్చేటువంటి దివ్య హారతులతో సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. అయోధ్యకి వచ్చిన వారు ఈ దివ్య హారతులను తప్పక దర్శించి తరించండి. ఈ విషయం మాకు తెలియక మేము అయోధ్యలో ఖాళీగా ఉండి కూడా రెస్ట్ తీసుకున్నాం, కానీ వెళ్ళి చూడలేకపోయామని చాలా బాధపడ్డాం తర్వాత. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. సరయూ హారతులు ప్రతిరోజు 6 గంటలకే ఇస్తారు. కాస్త చలికాలంలో ముందుగాను, ఎండాకాలంలోనూ కాస్త లేటుగాను, వాతావరణాలను బట్టి కూడా కొంచెం మార్పులు జరుగుతూ ఉంటాయి అంతే. మిగతా అంతా ప్రతిరోజు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ సరయూ నదిలో 51 ఘాట్లు ఉంటాయి. వాటికి రామ్ ఘాట్, సీతా ఘాట్, లక్ష్మణ ఘాట్, భరత ఘాట్ అని అలా రాముని వంశస్థుల పేర్లతో 51 ఘాట్లు ఉంటాయి. ఈ ఘాట్లన్నీ దగ్గరుండి చూడాలని అనుకుంటే బోట్ సదుపాయం కూడా ఉంది. 100 రూపాయలు, 50 నుంచి అనుకుంటా మేబీ. అంటే కొంచెం ఏదైనా స్పెషల్ అకేషన్స్లో కాస్త పెరుగుతూ ఉంటాయి. అలా మనం బోట్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ప్రతి దీపావళికి ముందు రోజు అత్యంత సుందర దీపాల అలంకరణ దశాబ్దాల కాలంగా విశేషంగా జరుగుతూ ఉంది. 24 లక్షల స్వదేశీ దీపాలను వెలిగించి ప్రపంచ గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఇక్కడ లేజర్ షో కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. అది కూడా మిస్ చేసుకోకండి. ఈ సరయూ నదిలోనే మనము ముందుగా స్నానం చేసి ఆ తర్వాతనే రాముల వారిని అయోధ్యలో దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉంటాము. ఈ సరయూలో స్నానం చేయగానే మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ మనకు ప్రతి ఒక్క పూజకు సమర్పించాల్సినటువంటి వస్తువులన్నీ దొరుకుతాయి. అంటే పూలు కానీ, దీపాలు కానీ, డొప్పలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ప్రత్యేకించి ఈ మసాలా టీ అయితే చాలా బాగుంటుందండి. లెమన్ మసాలా టీ జస్ట్ 10 రూపీసే, కానీ చాలా చాలా టేస్టీగా ఉంది. అసలు పిల్లలు తాగనంటే బలవంతం చేసి ఇచ్చాము. నిజంగా చాలా బాగుందండి. ఇంకా ఇక్కడ షర్ట్స్ అన్నమాట, జై శ్రీరామ్ అని మనకు రాసి ఉన్నటువంటి షర్ట్స్ అయితే ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా దొరుకుతూ ఉంటాయి. అవి ప్రతి ఒక్కరూ వేసుకుంటారు తీసుకొని భక్తి శ్రద్ధలతో. కండువాలు కూడా ఉంటాయి, వాటిని కూడా తీసుకుంటారు. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఇలా జై శ్రీరామ్ అనేది మన నుదుటన తిలకంలాగా ప్రతి ఒక్క హైందవులు ఇక్కడ ధరిస్తూ ఉండటం విశేషం అన్నమాట. ఈ సర్జూమయ్య ఎంతో పెద్ద నది కాదు, అలాగే లోతైనది కాదు, ఉవ్వెత్తున ఎగిసిపడే నది కూడా కాదు. కానీ రామునితో ఉన్నటువంటి ప్రతి అవినాభావ సంబంధానికి ప్రత్యక్ష మౌన సాక్షి ఈ సరయూ అమ్మ. అందుకే ఈ సరయూ నది గురించి, తన గొప్పతనం గురించి చెప్పడం ఎవరి వల్ల కాదు, చూసి దర్శించి తరించవలసిందే. అందుకే అయోధ్యకు వచ్చినప్పుడు సరయూ నదిలో స్నానం చేసి రాముణ్ణి దర్శించి తరించండి. ఇక సరయూ నది గురించిన పూర్తి వివరాలు నాకు తెలిసినంత వరకు తెలియజేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారైతే మన హైదరాబాదీ సాల్ మిక్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మరో ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.